ఒక రాజ్యంలో ఒక నిర్జన ప్రదేశంలో 3 దేవతా విగ్రహాలు వెలిశాయి. 3 విగ్రహాలు ఒక్కటిగానే ఉండి మూడింటికి తేడా తెలిసేది కాదు. ఆ విగ్రహాలుండే దిక్కుగా వెళ్ళే పామర జనం వాటికి దండాలు పెట్టుకొని తమ మనసులో ఉండే కోరికలను పైకి అనేవారు. అప్పుడు ఆ విగ్రహాలలో ఏదో ఒకటి జవాబు చెప్పేది. దేవుళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరే ప్రశ్న అడిగినా సమాధానం చెబుతున్నారు అని జనం గొడవగా చెప్పుకోసాగారు. ఈ దేవుళ్ళ వార్త కార్చిచ్చులాగా ఎన్నో ఆమడలకు పాకింది. ఈ సంగతి తెలియగానే రాజుగారు ఆ దేవుళ్ళు వెలిసిన చోట ఒక గుడిని, ధర్మకర్తను ఏర్పాటు చేసి దైవ దర్శనం కోరి వచ్చిన వారికి పన్ను వేసి రోజు కొన్ని వేల రూపాయలు సంపాదించసాగాడు. తీర్థప్రజగా జనం వచ్చి దేవుళ్లను ప్రశ్నలు అడుగుతున్నారు. దేవుళ్ళు ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతూనే ఉన్నారు. కానీ వారు చెప్పే సమాధానాలలో కొన్నే నిజమవుతున్నాయి, కొన్ని అబద్ధాలవుతున్నాయి. క్రమంగా యాత్రికుల తాకిడి, దానితో పాటు రాజుగారి రాబడి తగ్గసాగింది. రాజు ధర్మకర్తను పిలిపించి దేవుళ్ళ పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లడానికి ఏమిటి కారణం అని అడిగాడు. మహారాజా, నాకు చూడగా ఒకటి తోస్తున్నది. 3 దేవుళ్ళు నిజాయితీ గలవాళ్ళు కారు. వారిలో ఒక్కడే నిజాయితీ గలవాడు, సత్యవాది. మిగిలిన 2లో ఒకడు ఖచ్చితంగా అసత్యవాది. 3వవాడు యుక్తివాది. అంటే అతడు చెప్పేది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు అన్నాడు ధర్మకర్త. అందులో సత్యవాది ఎవరో కూడా నిర్ణయించలేకపోయావా? జనానికి ఆ దేవుళ్ళ రహస్యం తెలియబరిచి వాళ్ళకు సంతృప్తి చేయవచ్చు కదా అన్నాడు రాజు. అదే సాధ్యం కాకుండా ఉన్నది మహారాజా. ప్రజలు దేవుళ్లను రహస్యాలు అడగడానికి ఒంటరిగా లోపలికి పోతారు. తిరిగి వచ్చేటప్పుడు ఏ దేవుణ్ణి తాము అడిగినది సరిగా చెప్పరు. ఏ దేవుడు చెప్పినది అబద్ధమైనది తెలుసుకోవటం నాకు అసాధ్యంగా తోస్తున్నది అన్నాడు ధర్మకర్త. వెంటనే రాజు 3 దేవుళ్లలో ఎవరు సత్యవాదో, ఎవరు అసత్యవాదో, ఎవరు యుక్తివాదో నిర్ధారణ చేసిన వారికి జాగీరు బహుమానం లభిస్తుంది అని చాటింపు వేయించాడు. రాజధాని నుంచి చాలామంది వచ్చి ప్రయత్నించారు, కానీ ఎవరి వల్ల కాలేదు. ఒకనాడు ఒక ముసలి కాపు ధర్మకర్త దగ్గరికి వచ్చి, ఆ దేవుళ్ళ సంగతి నేను తెలుస్తాను అన్నాడు. ఇద్దరూ కలిసి గుడి లోపలికి వెళ్ళారు. కాపు మొదటి దేవుడి దగ్గరకు వెళ్ళి, అయ్యా, నీ పక్కనున్న దేవుడు ఎవరు అని అడిగాడు. సత్యవాది దేవుడు అన్నాడు మొదటి దేవుడు. తరువాత కాపు 2వ దేవుడి వద్దకు వెళ్ళి, అయ్యా, నువ్వెలాంటి దేవుడివి అని అడిగాడు. నేను యుక్తివాదిని అన్నాడు 2వ దేవుడు. కాపు 3వ దేవుడి వద్దకు వెళ్ళి, అయ్యా, నీ పక్కనున్న దేవుడెవరు అని అడిగాడు. అసత్యవాది దేవుడు అన్నాడు 3వ దేవుడు. కాపు యువతలకొచ్చి ధర్మకర్తతో, అందరి సంగతి తెలిసిపోయింది, పదండి రాజుగారి దగ్గరికి అన్నాడు. ధర్మకర్త తెల్లమొహం వేసి, నాకేమీ తెలియలేదే అన్నాడు ఆశ్చర్యంగా. ఇద్దరూ కలిసి రాజుగారి దగ్గరికి వెళ్ళారు. కాపు రాజుతో, మహారాజా, మొదటి దేవుడు యుక్తివాది, 2వ దేవుడు అసత్యవాది, 3వ దేవుడు సత్యవాది అంటూ తాను దేవుళ్లను వేసిన ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు దేవుళ్ళిచ్చిన సమాధానాలు చెప్పాడు. ఆ సమాధానాల వల్ల నాకేమీ తెలియడం లేదే, అంతా అయోమయంగా ఉన్నది అన్నాడు రాజు. కాపు ఇలా అన్నాడు, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మొదటి దేవుడు తన పక్కనున్న వాణ్ణి సత్యవాది అన్నాడు కనుక మొదటి దేవుడు సత్యవాది వాడు. అయితే అసత్యవాది కావాలి లేదా యుక్తివాది కావాలి. అతడు నిజంగా సత్యవాది అయితే మరొకరిని సత్యవాది అనడు. ఇక 2వవాడు కూడా సత్యవాది కాడు. సత్యవాది అయినట్టయితే తాను యుక్తివాదినని చెప్పటం అబద్ధమవుతుంది. కనుక అతను కేవలం అసత్యవాది అయి ఉండాలి. అతను నిజంగా యుక్తివాదే అయి ఉంటే యుక్తివాదినని నిజం చెప్పడు. ఒకవేళ యుక్తివాది ఒకప్పుడు నిజం కూడా చెప్పవచ్చు కదా
అనవచ్చు. కానీ సత్యవాదిగా రుజువైన మూడో దేవుడు చెప్పిన దాన్ని బట్టి మధ్య ఉన్నవాడు అసత్యవాది అని తేలుతున్నది. అందుచేత మధ్యవాడు నమ్మకంగా అసత్యవాది కావాలి. అంటే మొదటివాడు యుక్తివాది అన్నమాట. యుక్తివాది కనుకనే తన పక్కనున్న వాణ్ణి సత్యవాది అని చెప్పి ఆ దేవుడికి సంతోషం కలిగించ యత్నించాడు. రాజు కాపు తెలివికి మెచ్చుకొని అతనికి పెద్ద జాగీరు ఇప్పించాడు.